నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హలో. బలగం ఎప్పుడో రిలీజ్ అయింది, ఇప్పటికీ దాని టాక్ నడుస్తూనే ఉంది. బలగం తర్వాత చాలా చిన్న సినిమాలు వచ్చాయి, ఒక మోస్తరు సినిమాలు వచ్చాయి, దాని గురించి అందరూ మర్చిపోయారు కూడా. బట్ బలగం మాత్రం ప్రేక్షకులను ఒక రకంగా చెప్పండి ఇండైరెక్ట్గా వెంటాడుతూనే ఉంది. సో రీసెంట్గా RRR రికార్డులు బలగం బద్దలు కొట్టింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆ కలెక్షన్ల పర్వం? ఇది బలగం గురించి మనం వింటూనే ఉన్నాం ఎప్పటి నుంచో. ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఎవరికి తెలిసినా తెలియకపోయినా స్లోగా మంచిగా హిట్ అందుకుంది. అండ్ అలాగే వెంటనే ఓటీటీకి వచ్చినప్పటికీ కూడా థియేటర్స్లో ఇంకా రన్ అయింది. ఇంకో విచిత్రం ఏంటంటే టీవీలోకి వచ్చింది కదా ఇప్పుడు బలగం, అయినా సరే ఇంకా థియేటర్లో కొన్ని అదే కదా చెప్పాలనంటే, ఇప్పుడు ఒకసారి మనం ఓటీటీకి వచ్చేసింది అనుకో, అసలు ఓటీటీకి వస్తుందని థియేటర్కి వెళ్ళట్లేదు చాలా మంది. బట్ ఇది ఓటీటీలో ఉన్నప్పటికీ థియేటర్లో కలెక్షన్ల పర్వం కురుస్తూనే ఉంది. ఇంకా థియేటర్స్కి వెళ్తున్నారు, కొన్ని థియేటర్స్లో ఇంకా అక్కడక్కడ అడపదడప బలగం ఆడుతూనే ఉంది. సో ఇప్పుడు టీవీలోకి వస్తుందంట బలగం అని ఒక వార్త ఫస్ట్ వచ్చింది. కమింగ్ సూన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ బలగం అని చెప్పేసి వచ్చింది. ఆ డేట్ని లాక్ చేసుకున్నారు అందరు వాట్సాప్లో. టప్ 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 టప్. మీరు ఎక్కడ అంటే కొంతమంది ఈ సినిమాని యాక్చువల్గా ఎలా చూద్దాం అనుకున్నారు, కలిసి చూద్దాం అనుకున్న కాన్సెప్ట్లో వెళ్ళిన సినిమా. అందరూ వాట్సాప్లో గ్రూపులు వేసుకొని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కలిసి చూశారు, అంతవరకు ఓకే. ఇప్పుడు ఏమైందంటే కలిసి చూడలేని వాళ్ళు, నిజంగా దూరం ఉన్న వాళ్ళు ఈ సినిమాని టీవీలోకి వచ్చినప్పుడు అదే టైంకి మీరు చూడండి మేము చూస్తామని మాట్లాడుకున్నారు వీళ్ళంతా. ఇట్లా ఇప్పుడు కలిసి థియేటర్స్కి వెళ్ళే వాళ్ళు వేరు, మనం ఇలా కూడా కలిసి చూసేది కూడా వేరు కదా. మనకు ఆ ఫీలింగ్ కూడా వేరేలా ఉంటుంది. లైవ్ కాల్లో వాళ్ళు ఉంటూ అవైలబిలిటీలో అలెక్సా ఆన్ చేసుకొని వినబడుతుందా, వినబడుతుంది, చూస్తున్నాం చూడండి, అట్లా వీళ్ళు చూస్తూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా. మధ్యలో యాడ్ రాగానే మళ్ళీ వీళ్ళు మాట్లాడుకోవడం, ఎలా అనిపించింది, ఏముంది, ఇదేంటి అదేంటి అని దాన్ని. అంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి యాడ్ కూడా రన్ అవుతుంది. సో వీళ్ళకి రెవెన్యూ ఎక్కువ వచ్చింది ఈ సినిమాకి, ఫస్ట్ బలగం సినిమాకి. అట్లా టీఆర్పీ రేటింగ్ కూడా హై. మోస్ట్లీ యాడ్స్ రాగానే మనం తీసేస్తాం ఛానల్ని, కానీ బలగం వల్ల ఏమొచ్చిందంటే యాడ్స్ రెవెన్యూ కూడా వచ్చింది ఛానల్స్కి. అందరూ ఇట్లా అంటే చూడాల్సిన అవసరం లేదు, టీవీలో ప్లే అయితే చాలు కదా. ఆ టైంకి మ్యూట్ పెట్టేసి ఫోన్లో మాట్లాడుకొని ఇట్లా అనిపించింది, అట్లా అనిపించింది, నీకు ఇది గుర్తుందా, ఒకప్పుడు నువ్వు నన్ను అట్లా అన్నావు, నేను నిన్ను ఇట్లా అన్నాను, ఇలాంటివన్నీ మాట్లాడుకొని మళ్ళీ యాడ్ రాగానే ప్లే అవ్వడం, వాళ్ళు సినిమా చూడడం, ఇట్లా 3.5 గంటలు టీవీలో ఎక్కువసేపు కదా మనకి విత్ యాడ్స్ ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే మళ్ళీ ఇది ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసింది. టీవీలో RRRకి ఇప్పటివరకు వచ్చింది 19 రేటింగ్ అయితే బలంగంకి 22 వచ్చింది హైదరాబాద్లో. అండ్ నెక్స్ట్ మొత్తం ఓవరాల్ రేటింగ్ 14.9 అండ్ చేంజ్, 15 అనుకో అటు ఇటుగా. ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే ఏ సినిమాలకు కూడా అంత రావు అసలు, అది వేరు దాని గురించి. సో అట్లా మంచి రేటింగ్ అనేది తెచ్చుకుంది ఈ సినిమా. సో ఇప్పుడు అందరు మళ్ళీ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తర్వాత వాళ్ళు సర్వే చేశారు, ఏమైంది అంటే ఛానల్కి కూడా రెవెన్యూ బాగా వచ్చిందంట, అందరు యాడ్స్ చూశారంట. యాడ్స్ చూడడం ఏంటి, యాడ్స్ రాగానే తీసేస్తారు కదా అంటే, ఆ ఎమోషన్ని క్యారీ చేయడానికి వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండొద్దని చెప్పేసి అట్లా పెట్టుకున్నారు. మధ్యలో యాడ్ వచ్చినా కాసేపు ఇట్లా ఉండి మ్యూట్ చేసుకొని ఫోన్లు మాట్లాడుకోవడం, చాటింగ్లు చేసుకోవడం. ఇంకొకటి కూడా, ఇప్పుడు ఫ్యామిలీ అంతా చూస్తారనుకో, ఇదొక ఏదన్నా ఒక ఇన్సిడెంట్స్ వచ్చింది, మన ఇంట్లో కూడా ఇలా జరిగింది కదా, అప్పుడు మామయ్య ఎట్లా చేశాడు, అత్త ఎట్లా చేసింది, ఇప్పుడు చూడు ఎట్లా అయిందో. సో దానికి సంబంధించిన రిలేటెడ్గా ఏదో ఒక టాపిక్ గుర్తు చేసుకుని సినిమా వస్తుంది అని చెప్పేసి మళ్ళీ పెట్టడానికి వాడు ఆల్రెడీ టైమర్ ఇచ్చేస్తారు కదా, 2 minutes 1 minute గో అని చెప్పేసి. అది చూసిన తర్వాత వీళ్ళు ఈ టైప్ కన్వర్షన్స్ బలగం ఎక్కడున్నా ఒక టైప్ ఆఫ్ కన్వర్షన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు జనాలు ఏం చూస్తాంలే, ఏదో ఏడుపు కొట్టు సినిమా అంట అనుకున్నారు. అది ఏదో చూద్దాంలే అన్న తర్వాత ఏడుపుకి కనెక్ట్ అయ్యి ధర నీకు చూపిస్తా, కాకి కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే అందరి దగ్గర ఉండే సెంటిమెంట్ అది, కాకి పుట్టట్లేదు అని. సో తీసుకొచ్చారు, జనాలకు ఫ్రెండ్స్కి చూపించారు. తర్వాత
పేరెంట్స్ చూసి పిల్లలకు చూపించారు, తర్వాత అన్న తమ్ముళ్ళు, స్నేహితులు, రిలేటివ్లు, వాళ్ళు వీళ్ళు. ఆ తర్వాత ఏమైంది, బస్సులు కట్టుకొని ఎక్కడెక్కడికో వెళ్ళడం. మళ్ళీ ఇది కూడా విన్నా నేను, ఇంకో అప్పుడు కూడా వాళ్ళు చనిపోయినప్పుడు కాకి ఇలాగే రాలేదు, తర్వాత ఎప్పటికో వచ్చింది, మందు చేసా పెట్టేకొచ్చింది. అవును, ఇవన్నీ కూడా విన్నాం కదా. అవును, మందు పెట్టలేదని చెప్పి మర్చిపోయారని చెప్తే కాకి రాలేదంట, మందు పెట్టాక కాకి వచ్చింది. అలా రకరకాలుగా మాట్లాడారు. సో ఈ టూర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడైతే అవైలబిలిటీ లేదో అక్కడ ఊరందరికీ సర్పంచ్లు స్క్రీన్ లేసి చూపించారు. తర్వాత దిల్ రాజు మేమే పంపిస్తాం చూడండి, చూసి చావండి అనుకున్నాడు, వదిలేసి రెవెన్యూ పోతే పోనీ అని. అమెజాన్ ప్రైమ్ గొడవ చేసింది, ఇదేంటి ఎక్కడికి వెళ్ళినా ఒకడే చూస్తున్నాడు, తలకాయలు మాత్రం 100 మంది ఉంటున్నాయి, మాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని. ఆ గొడవని కూడా సద్దుమణిగింది. నెక్స్ట్ సరే ఇక అదైపోయింది, ఓటీటీకి వచ్చింది. ఓటీటీలోనూ అదే, ఇది అందరూ కలిసి పెద్ద స్క్రీన్ వేసుకొని చూడడం. పోనీ వాళ్ళ ఇంట్లో చిన్న టీవీ ఉంటే ఇంకెవరింట్లో పెద్ద టీవీ ఉందో మాట్లాడుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడడం, ఇట్లాంటివి అయ్యాయి. ఇప్పుడు ఇక త్వరలో వస్తుంది టీవీకి అనేసరికి చాలామంది ఎదురు చూసి అందరికీ మెసేజ్లు పెట్టుకొని, ఎలా ఉన్నావా, ఆన్ చేసావా, ఇంకెంతసేపు ఆన్ చేయి, చూస్తున్నా టైటిల్స్ పడుతున్నాయి, నీకేం పడుతున్నాయి, నాకు టైటిల్స్ పడుతున్నాయి, చూపించు, స్క్రీన్ షాట్ పెట్టు, గ్రూప్ స్క్రీన్ షాట్లు పెట్టి, ఓకే అందరు చూస్తున్నారు అని చూశారనమాట సినిమాని. ఈ మధ్య కాలంలో ఇంత విపరీతంగా ఎగబడి చూసి పగలబడి నవ్వే సినిమాలు ఉన్నాయి, కానీ ఈ వెక్కి ఏడ్చే సినిమాలు ఇంతమంది ఎగబడి చూసింది నేను ఎప్పుడు చూడలా బేసిక్గా. సో ఇది అందరికీ ఎమోషన్స్గా బాగా కనెక్ట్ అయిందనే చెప్పుకోవాలి ఈ సినిమా. ముఖ్యంగా ఈ RRR రికార్డులకి ఈ బలగం రికార్డులు ఇవన్నీ కంపేర్ చేసి ఏం చెప్తారు? RRRది అదేముంది, ఇప్పుడు బలగంకి వాళ్ళు పెట్టింది 3 కోట్లు అయితే వచ్చింది 30 కోట్లు, అంటే 10 లాభం. RRRకి నువ్వు పెట్టింది 500 కోట్లు అయితే నీకు వచ్చింది 1100 కోట్లు, డబల్ లాభం. ఇది 10 లాభం ఎక్కడ, డబల్ లాభం ఎక్కడ? అండ్ 10 అఫీషియల్గా చెప్తున్నారు, ఇంకా అంతకు మించి వచ్చింది దీనికి యాక్చువల్గా చెప్పాలంటే. అసలు బలగం సినిమా అంతా చేయడానికి ఎన్ని కోట్లు అయి ఉంటుంది అంటారు? 3 కంటే తక్కువే నాకు తెలిసి. రెమ్యునరేషన్స్ అది కూడా ఒకరిద్దరు ఆర్టిస్టులకే ఎక్కువ రెమ్యునరేషన్స్, మిగతా వాళ్ళందరికీ చాలా తక్కువ. లొకేషన్లు కూడా ఫ్రీ. ఒక ఆయన నా ఇల్లంతా వాడుకొని నాకు రెంట్ ఇవ్వలేదని చెప్పేసి, నాకు ఫోన్ చేసి పలకరించలేదని చెప్పేసి ఒక ఆయన ఫీల్ అయ్యాడు మొన్న ఆ ఓనర్. సో అండ్ ఆ ఆర్టిస్టులు కూడా బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకు ట్యాగ్ తగిలిచ్చారు, ఏంటిది, బలగం ఈమె, బలగం ఆయన, బలగం ఇతను, బలగం అతను. ఎవరు మన సినిమాలో ఆర్టిస్టులు ఎవరంటే వేణు, ప్రీతి, సోని, బలగం రీత అని అట్లా ఇవి ఉండేవి. చాలా మందికి అదే వస్తాయి ట్యాగ్స్ వచ్చేస్తే సినిమాతో పాటుగానే. సో ఎక్కడ మీరు బలగంలో రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ కి దిల్లని తగిలించలే రాజు అన్న పేరుకి. అవును, ఎప్పుడైనా పేరు, అవును, ఇది అందరికీ ఆయన కూడా ఒక టైప్ ఆఫ్ కేరింత మూవీ టైంలో చెప్పాడు ఈ మాటలు. వాళ్ళకందరికీ రేపటి రోజు కేరింత అనే పేరు ముందు వేసుకుంటే మీకంటూ ఎప్పటికీ ఒక ఐడెంటిటీ ఉంటుందని. ఇప్పుడు అల్లరి నరేష్ కూడా అల్లరి ఉన్నట్టు వేణుకి ఇప్పుడు బలగం వేణు అనే అంటున్నారు. అదే కదా, డైరెక్టర్ వేణు ఇవన్నీ పక్క వెళ్ళిపోయాయి, కమెడియన్ వేణు కూడా లేదు, అయిపోయింది. ఎప్పుడో వేణు వండర్స్ అసలు దరిదాపులో కూడా లేదు, బలగం వేణు అంతే, ఆ పేరు అట్లా ఫిక్స్ అయిపోయింది. సో ఈజ్ హ్యాపీ, ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. అండ్ ఈవెన్ టీవీలో కూడా ఇంత ప్రపంచం సృష్టిస్తుందని అసలు ఎవ్వరూ అనుకోలే. అండ్ ఆయన చేసే జబర్దస్త్ కంటే ఎక్కువ రేటింగ్ వచ్చింది మళ్ళీ, అదే కదా సంతోషం కదా అందరికీ. పెద్దగా ఆయన కనిపించింది కూడా లేదు, ఆయన కనిపించింది చిన్నదే అయినప్పటికీ చాలా పెద్ద పేరు తెచ్చుకున్నారనే చెప్పొచ్చు. సో ఈ రికార్డులు ప్రవాహం కొనసాగుతూనే ఉండాలని కోరుకుందాం. ఇంకా ఇప్పటికే 50 అవార్డులు వచ్చాయి, ఇంకా వస్తానే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.